హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది. ఇక దీనికి సంబంధించి అభ్యర్థులను ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి అని అయితే మనకి సమాచారాన్ని అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన అప్డేట్ ఏ విధంగా ఉంది అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ విషయంపై మీకు ఒక క్లారిటీ రావాలంటే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ యువనేస్తం పథకానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇక లేట్ చేయకుండా ఏ వివరాలకు అయితే వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం యువనేస్తం స్కీమ్లో భాగంగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని అయితే చెప్పింది. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ మనీ ద్వారా నిరుద్యోగులు తమకు కావాల్సిన పుస్తకాలు, రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాయడానికి వీలవుతుంది. అలా వారు కొట్టాలనుకున్న జాబ్ కొట్టగలరు. తద్వారా వారు తల్లిదండ్రులపై ఆధారపడకుండా గోల్ సాధించేందుకు వీలవుతుంది. అందుకే ప్రభుత్వం ఈ దిశగా అయితే అడుగులనేవి వేస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అమలు చేయడానికి ఓ కొత్త అధికారిక పోర్టల్ని కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఆ పోర్టల్ ఏదని చూసినట్లయితే ముఖ్యంగా http://yuvanestam.ap.gov.in లాగిన్ అయితే అవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ మెరుగులైతే దిద్దుతోంది. అంతేకాకుండా దీనిలోనే ఈ పథకాన్ని అమలు చేయదలుచుకున్న నేపథ్యంలో ఇక ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు, బహుశా ఆగస్టులో దీనిపై అధికారిక ప్రకటన అయితే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా మనకి అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా మెయిన్ మనకి యువనేస్తానికి సంబంధించి గవర్నమెంట్ అయితే అధికారిక వెబ్సైట్ ఏదైతే పోర్టల్కి సంబంధించి http://yuvanestam.ap.gov.in అయితే సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ముఖ్యంగా కూటమిలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అయితే దేశభక్తి చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆయన అయితే స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు నెలలో అయితే ఏపీ ప్రజల కోసం కొన్ని కీలక పథకాలను అయితే అమలు చేయాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే ఈ నిరుద్యోగ భృతి అమలు దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేసే అవకాశాలు అయితే చాలా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి మనకి ప్రస్తుతం అయితే ఈ అప్డేట్ అయితే ఈ విధంగా రావడం అనేది జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఏపీ ప్రజల కోసం కొన్ని కీలక పథకాలను అమలు చేసే నేపథ్యంలోనే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అయితే పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లుగా మనకైతే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. అంతేకాకుండా ఈ నిరుద్యోగ భృతి ప్లస్ ఈ బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణాన్ని ముఖ్యంగా ఆగస్టు నెలలో అయితే మనకి దీనికి సంబంధించి అమలు చేసే దిశగా అయితే ముందు ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇక ఆ స్కీమ్ పొందేవారు కొన్ని పత్రాలను అయితే తమ దగ్గర ఉంచుకోవడం మంచిదని అయితే మనకి వివరణ అయితే ఇచ్చింది. ఆ వివరాలు ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయంలో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం 22 నుంచి 35 ఏళ్ల యువతకు సంబంధించి యువనేస్తం పథకాన్ని అయితే అమలు చేయబోతోందని మనకి వివరణ అయితే ఇచ్చింది. అంతేకాకుండా నెలకు సంబంధించి 3,000 రూపాయల చొప్పున డైరెక్ట్గా నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఈ డబ్బులు అయితే వేసేలా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలిసింది. అంతేకాకుండా ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగ భృతితో పాటు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా ప్రారంభించడంతో ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై అయితే ప్రస్తుతం అయితే ఫోకస్ పెట్టినట్లు మనకి అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే యువనేస్తం కోసం కావాల్సిన డాక్యుమెంట్లు చూసినట్లయితే ఈ యువనేస్తం పథకానికి అర్హత పొందేందుకు గాను యువనేస్తం అభ్యర్థులకు కావాల్సిన పథక డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని ముఖ్యంగా గమనిస్తే ముఖ్యంగా ఆధార్ కార్డు, అంతేకాకుండా ఏజ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే విద్యార్హత కలిగి చూసినట్లయితే దీనికి సంబంధించి మీరు ఏ విద్యార్హత కలిగిన ఉన్నారో దానికి సంబంధించిన సర్టిఫికెట్లన్నీ కలిగి ఉండాలి. అంతేకాకుండా కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం ఏదైతే ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగే కుటుంబ రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ పాస్బుక్, రెసిడెన్స్ సర్టిఫికెట్, అంతేకాక ముఖ్యంగా మొబైల్ నెంబర్ ఏదైతే ప్రస్తుతం యూజ్లో ఉన్న మొబైల్ నెంబర్ని అయితే మీ దగ్గర కంపల్సరీ ఉండి తీరాలి. అంతేకాకుండా ఈమెయిల్ ఐడి కూడా ఉండాలన్నట్లుగా మనకైతే ఈ విధమైన డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ మీరు రెడీగా ఉంచుకోండి అన్నట్లుగా మనకి ఈ విధంగా ఈరోజు అయితే లేటెస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇది మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ పథకాలకి సంబంధించి అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం తప్పకుండా న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్
ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూసే అవకాశం కలుగుతుందని మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక ఎప్పుడైతే ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మాత్రం వీటి జిరాక్స్లను కూడా ఇవ్వాల్సి ఉంటుందని అయితే తెలియజేసిన నేపథ్యంలో లేదా జిరాక్స్లు ఇవ్వని పక్షంలో ఇక డైరెక్ట్గా స్కాన్ చేసి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నట్లుగా మనకి ఈ విధమైన సమాచారాన్ని అయితే అందించింది. అలాగే ఇక యువనేస్తం కోసం అప్లై చేసుకునే విధానం చూసినట్లయితే అది ప్రభుత్వం ఈ పథకంపై అధికారిక ప్రకటన అయితే ఇక విడుదల చేశాక ఎప్పుడైతే ఈ అధికారిక ప్రకటన విడుదల చేస్తుందో దీనికి సంబంధించి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి సంబంధించి https.yuvanestam.ap.gov.in పోర్టల్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. కొత్త రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అందులో పేరు, అలాగే అడ్రస్ వివరాలు, అలాగే మొబైల్, ఆధార్ వివరాలు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అడిగిన పత్రాలను అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ క్లిక్ చేసి సరిపోతుంది. ఇక వెంటనే ఓ రిఫరెన్స్ ఐడి నెంబర్ అయితే వస్తుంది. దాన్ని దగ్గర ఉంచుకుంటే ఇక సరిపోతుంది. ఎప్పటికప్పుడు వెరిఫై అనేది చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇది ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువనేస్తం పథకానికి సంబంధించి ఇచ్చిన మెయిన్ ముఖ్యమైన గైడ్లైన్స్. మరి ఎప్పుడు ఈ పోర్టల్ అనేది మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి యాక్సెస్ ఇస్తారు అనేది మాత్రం వెంటనే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మన ఛానల్లో పెడుతూ ఉంటాం కాబట్టి తప్పకుండా ఛానల్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందండి. ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన ప్రభుత్వానికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.